నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య గారిని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళాను. ఉన్నాడా అచ్చం మాలాగే కర్రలపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేప మొక్కలు పట్టించి ఈలోపు బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెరిగించి పులుసు పెట్టినాడు. బాగుందండి. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాభవాని తల్లిని మొక్కుతాను.